గుడ్ మార్నింగ్ అమిగోస్. ఏంటిడు ఇంత పొద్దున్నే లేచాడు అని అనుకుంటున్నారా? జీనన్ అన్నాడు కొనేస్తా, జోక్ అనట్లే, నేను నిజంగా జీనన్ అన్నాడు కొనేస్తా, లేకపోతే లడాక్ రైడ్ పక్కా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం నేను పక్కా చెప్పేస్తున్నా. కెఫే నీలోఫర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనము. నాకు ఆకలిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. వరస్ట్ కాంబినేషన్ అంటే వరస్ట్ కాంబినేషన్. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ తీసుకొని ఇక్కడ డైట్ కోక్ తీసుకున్నాను చూడండి. గుడ్ మార్నింగ్ అమిగోస్. ఏంటిడు ఇంత పొద్దున్నే లేచాడు అని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళట్లేదు, టెన్షన్ పడకండి మీరు. నేను ఇక్కడే లోకల్లోనే మార్నింగ్ రైడ్ లాగా, చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా, లేకపోతే ఒక చిన్న స్పిన్ కోసం వెళ్దామని చెప్పేసి ఇంత మార్నింగ్ అయితే లేచాను. నేను చెప్పాను కదా పేస్ పెంచాలని చెప్పేసి, సో దాట్స్ వై. బండి చూడండి ఒకసారి ఎంత మట్టి అయిపోయిందంటే లిటరల్గా ఫుల్. మొన్న పడిన వర్షాలకైతే మొత్తం మట్టి అయిపోయింది. నైట్ వాష్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను నైట్ బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది, 1-2 అయింది. సో అందుకని చెప్పేసి నైట్ వాష్ చేయకుండా పడుకున్నాను. ఈ కార్యక్రమం ఇంత పొద్దున వేళ అందుకే ఇప్పుడు పెట్టాను. జస్ట్ వాటర్ కొట్టేసి వెళ్ళిపోదాము. సో అదే చెప్తున్నాను కదా, స్మాల్ స్పిన్ అయితే చేసేసి వచ్చేద్దాము. నిద్ర ముత్తులో ఉన్న నేను, నా వాయిస్ నార్మల్గానే బేస్ ఎక్కువ ఉంటుంది అంటారు, ఇప్పుడు ఇంకా బేస్ ఎక్కువ ఉంటున్నట్టుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇయర్ ఫోన్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో. ఓ ఓ ఓ ఓ ఏదో అవుతుంది దీనికి. తిరగవే తిరిగిపోయింది. బైక్ని అయితే కోల్డ్ స్టార్ట్ చేద్దాం. కోల్డ్ స్టార్ట్ అయ్యే వరకు మనం రెడీ అయితే అయిదాం. రెడీ అంటే బా సౌండ్ చూడండి. చూడండి మై న్యూ గ్లౌస్ ఎంత బాగున్నాయి చూడండి. నాకు దీని కలర్ స్కీమ్ ఎందుకో చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ పెట్రోల్ కోసం అయితే ఆగుదాము. పెట్రోలా జారిపోయింది. వాట్ ద హెక్, వినమ్గా ఫస్ట్ టైం జారిపోయినవరా. వాటర్లో తడిపేసాయి కదా మొత్తానికి, కొంచెం గ్రిప్ అనేది పోయినట్టుంది. సో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ కోసం అయితే ఆగాలి మనం. ఇక్కడ ఓపెన్ లేదు, సో వీ నీడ్ టు గో టు బాలానగర్. ఓపెన్ ఉందా? బాలానగర్ వెళ్ళిపోదాం. నాకు ఎందుకో పెట్రోల్ ఉన్నా లేకపోయినా నాకు ఇక్కడికన్నా బాలానగర్లో కొట్టించుకోవడం బాగా అలవాటు అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళేటప్పుడు చెప్పాను, శ్రీశైలం వెళ్ళేటప్పుడు. నువ్వు శ్రీశైలం బ్లాగ్ మన దాంట్లో రాలే కదా, చీరాల అనుకుంటా అయితే. ఎక్కడికో వెళ్ళేటప్పుడు అయితే నేను చెప్పాను, బాలనగర్లో ఒక పెట్రోల్ బంక్లో నాకు చాలా బాగా నచ్చుతుంది పెట్రోల్ అని చెప్పేసి. నా బులెన్ బ్యాలెక్లో అడ్డం వస్తుంది నాతో మాట్లాడదాం అనుకుంటే. ఈజ్ మై గోప్రో రికార్డింగ్? యా, ఇట్స్ రికార్డింగ్. ఎంత సౌండ్ వస్తుందంటే మార్నింగ్ నా బుజ్జి బండి పాపం మా నేబర్స్ అందరు లేస్తారు, కాలనీలో ఉన్న నేబర్స్ అందరూ చూడండి. ఇట్స్ లైక్ లిటరలీ రోరింగ్ అని వస్తుంది సౌండ్. అది ఏదో చేస్తున్నాడు. లెట్స్ టేక్ ఫ్యూయల్ స్టాప్. దేవుడా వద్దు దేవుడా.
రియాక్షన్ మాత్రం మామూలుగా రావయ్యా. పైన పడి కొరికి తినేద్దాం అన్నట్టు చూస్తారు ఒక్కొక్కరు. బాయ్ ఇప్పుడు బ్యాగ్ తీయాలా? షీట్ మై బాయ్ బ్యాగ్ తీయ. నేను ఆన్లైన్లోనే చేస్తా. టింగ్ 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 టింగ్. ఫ్యాన్ ఇడ్. యాక్చువల్గా మొన్న మనము సింథటిక్ బ్రేక్స్ వేయించాం కదా. సో ఆ సింథటిక్ బ్రేక్స్ ఏం వేసారో ఏందో భయ్య. 3,900 ఎంతో తీసుకున్నారు. 3,000 ఎడో కరెక్ట్గా గుర్తులేరు. ఇంటికి వెళ్ళినాక బిల్లు చూడాలి. సింథటిక్ బ్రేక్స్ భయ్య నీకు మంచిగా ఉంటాయని చెప్పి చేశారు. ఇదేంటో బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతే సౌండ్ వస్తాయి కదా, కిచ్ 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 అని. ఇగో చూడండి, వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందా అని అనుకుంటున్నాను. అట్లా సౌండ్ వస్తుంది. అట్లా సౌండ్ ఎందుకు వస్తుందో ఒకసారి షోరూమ్కి తీసుకెళ్ళి చూపించాలి. అప్పటి వరకు నాకు సౌండ్ వచ్చేది కాదు. ఫస్ట్ టైం వస్తుంది. లైక్ ఫస్ట్ టైం ఇన్ ద సెన్స్ ఆ సింథటిక్ బ్రేక్స్ వేయించిన దగ్గర నుంచి వస్తుంది. లేకపోతే నా బ్రేక్స్ అసలు ఎంత స్మూత్ ఉంటాయంటే సౌండే వచ్చేవే కాదు. మార్నింగ్ ఇట్లా వెళ్తుంటే ఎంత బాగుంది తెలుసా అసలు. నాకు తొందరలో మంచి రైడ్కి వెళ్ళాలని ఉంది. వెళ్తా తొందరలో. ఒక చిన్న రైడ్కి అయితే వెళ్దాము. చిన్న రైడ్. దసరా స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు వచ్చేసి అక్టోబర్ 3rd. ఎక్కడ చూసినా అమ్మవారిని కూర్చోపెడతారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా భయ్యా. మా స్కూల్ ఇక్కడే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. సిటీ అంతా బాగుపడుతుంది కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం బాగుపడదు. నేను నాకు తెలిసి నేను ముసలోడిని అయినా కూడా ఈ బ్రిడ్జ్ మాత్రం అసలు బాగుపడదయ్యా. ఈ బ్రిడ్జ్ మీద కనుక ఈవినింగ్ వచ్చామో అనుకో, దానంత నరకం ఇంకేం లేదు. చచ్చిపోతాం లిటరల్గా. నిజంగా నేను ఒకసారి అయితే 3 గంటలు ఇక్కడే స్టక్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. 3 hours 4 hours కూడా. అందుకే నేను ఎప్పుడు వచ్చినా లైక్ ఈ రూట్ని అనేది నేను ఇగ్నోర్ చేసేస్తాను డైరెక్ట్. ఆ సనత్ నగర్ రైల్వే స్టేషన్ రూట్ ఒకటి ఉంటుంది ఆ సైడ్. ఆ రూట్ నుంచి వెళ్ళిపోతాను నేను మార్నింగ్. ఇప్పుడు అంటే అసలు ట్రాఫిక్ ఉండదు కాబట్టి నేను ఏదో వస్తున్నాను, కానీ నిజంగా ఎలిమినేట్ చేసి పడేస్తుంది దీన్ని. ఇప్పుడు మనం బేగంపేట్ రూట్ అటు సైడ్ వెళ్దాం మనము. సో ఇప్పుడే ఒకటి రాబోతుంది. అదంటే నాకు ఎంత ఇష్టం అంటే లిటరల్గా మ్యాడ్ ఫీల్స్ వస్తాయి. అట్లా టనల్స్ వస్తాయి. నాకు ఆ టనల్ చూసినప్పుడు అలా ముంబై టు పూణే వస్తున్నాను కదా, ఆ టనలే గుర్తొస్తుంది నాకు. ఆ ముంబై టు పూణే వచ్చే దారిలో ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేసి టనల్ ఎక్కేం చూసారా? ఈ టనల్స్, ఈ చిన్న చిన్న గుహలు చూసినా కూడా నాకు అంత పెద్ద టనల్సే గుర్తొస్తున్నాయి. చేయాలి ద బిగ్గెస్ట్ రైడ్, లే కొట్టాలి. నా డ్రీమ్ రైడ్ కూడా అది. ఇదే బైక్ని లేకి తీసుకెళ్ళాలని నాకు చాలా పెద్ద డ్రీమ్ ఉంది. బట్ ఇంత ఎర్లీగా నాకు వెళ్ళాలని ఉంది, చాలా అర్జు ఉంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, బట్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఒక రీజన్ అనేది ఉండాలి. ఇంత తొందరగా వెళ్ళినా కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. మనకు ఒక చిన్న ఫ్యామిలీ క్రియేట్ అయ్యి అట్లీస్ట్ ఒక 10K సబ్స్క్రైబర్స్ ఉన్న ఫ్యామిలీ ఒకటి క్రియేట్ అయిందంటే ఒక మీనింగ్ ఉంటుంది. లైక్ నేను చేస్తున్న కష్టం ఆ 10,000 మంది ఒక్కొక్కరికి చెప్పినా ఇంకొక 10,000 మందికి తెలుస్తుంది. ఇప్పుడు నేను చేసే కంటెంట్కి లైక్ ఉన్న 1,500 మెంబర్స్కి ఇంకా 1,500 మెంబర్స్కి సరిపోయినా అంత వాల్యూ అనిపిస్తుంది. లైక్ వాల్యూ ఇన్ ద సెన్స్ అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అంత పెద్ద రైడ్ని చూపిస్తానికి ఒక మీనింగ్ అనేది ఉండాలంటారు చూసారా? నాకు కూడా కొంచెం బూస్టింగ్ అనేది ఉండాలి. అండ్ ఈవెన్ నేను చేసిన దానికి వాల్యూ అనేది ఉండాలి. మినిమం ఒక 10K మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే డైరెక్ట్, ఇప్పుడే మాట ఇచ్చేస్తున్నాను నేను, 10K సబ్స్క్రైబర్స్ అయ్యారంటే డైరెక్ట్ లడాక్ కొట్టేస్తాను నేను. సోలో కొడతాను, ఇద్దరం కలిసి కొడతాము, హర్షిత్ గడ్ నేను, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కొడతామో తెలియదు. కానీ 10K సబ్స్క్రైబర్ చేశారంటే లిటరల్గా నేను లే కొట్టేస్తా. చంగ లే కొడదామా, లేకపోతే ఒక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ ఇవ్వమంటారా మీకు? సరే, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేద్దాం గాయ్స్.
నాకు 10K సబ్స్క్రైబర్స్ అండ్ 10K ఫాలోవర్స్ రెండిట్లో కంప్లీట్ చేయండి, జీనన్ అనేది కొనేస్తా. జోక్ అనట్లే, నేను నిజంగా జీనన్ అనేది కొనేస్తా. మీరు 10K సబ్స్క్రైబర్స్ అండ్ 10K ఫాలోవర్స్ కొట్టినారంటే Z900 పక్కా, లేకపోతే లడాక్ రైడ్ పక్కా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం నేను పక్కా చెప్పేస్తున్నాను. గుద్దేయండి మామ. అందుకే సబ్స్క్రైబర్లు గుద్దేయండి, ఫాలోవర్లు గుద్దేయండి. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం మామ, మీరు మంచి కంటెంట్ని మిస్ అవుతారు. మీరు కనుక సబ్స్క్రైబ్ లేకపోతే ఫాలో కొట్టకపోతే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టేసేయండి. మంచి మంచి వ్లాగ్స్ మిమ్మల్ని ఎంజాయ్ చేపిస్తాను. చాలా మంచి కంటెంట్ని అయితే మన ఛానల్లో చూస్తారు మీరు. సో గుద్దేవాడు తప్పండి మామ. ఏం పర్ఫామ్ చేస్తుంది కార్నర్స్లో. సి ఇట్స్ లైక్ లిటరల్గా నేను నా కాలైతే కింద ఆంతుంది. ఐ లైక్ దిస్ రోడ్. నా బండిని ఎంత కోర్స్ వరకు ఉంచొచ్చు అంటే చూడండి, ఐఎమ్ లిటరల్లీ స్లీపింగ్. ఏంటో ఫ్రంట్ టైర్లో ఎయిర్ తక్కువ ఉన్నట్టుంది. ఇట్స్ లైక్ మూవింగ్ సమ్వేర్. లిటరల్గా ఐఎమ్ లవింగ్ దిస్ ఫీలింగ్. గ్లౌజ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. నా పాత గ్లౌజులు కొంచెం చిరాకు లేసేది, కొంచెం సేపటికి బాగానే ఉండేది కానీ బట్ లాంగ్ టైంకి చిరాకు లేసేది. ఇవైతే చాలా బాగున్నాయి, చూస్తానికి కూడా ఎంత బాగున్నాయి చూడండి. సిగ్నల్ ఉందా? మనం ఇటు వెళ్ళిపోతాంలే. ఓహో, ఫ్రీ లెఫ్ట్ ఉందా అక్కడ? గాయస్ నేను ట్యాంక్మెంట్ దగ్గర ఒక స్పాట్ చూశాను. అరే అవును కదా, మర్చిపోయాను. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అసలు నేను ఏం చెప్పలేదు కదా. ట్యాంక్మెంట్ దగ్గర నేను ఒక మంచి స్పాట్ చూశాను కొత్తగా, చాలా రీసెంట్గా. సో దానికోసం అని వచ్చాను. అప్పుడే సన్ రైజ్ అయిపోయింది చూడండి. షిట్ అంటే షిట్. సన్ రైజ్ కోసం వచ్చేది సన్ రైజ్ అయిపోయింది. నేను టైం ల్యాబ్స్ పెట్టి వదిలేద్దాం అనుకున్నా అక్కడ. ఓకే చలో, ఎంత ఫాస్ట్ వెళ్తే అంత ఫాస్ట్. నెక్లెస్ రోడ్లో మనకి కరెక్ట్ సన్ రైజ్ అయ్యే పాయింట్కి ఆపోజిట్లో ఒక మంచిగా ఇట్లా లెవెల్ చేసేసి పెట్టారు. చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. అటు సైడ్ చూడండి అంబేద్కర్ గారు. నెక్లెస్ రోడ్కి ఇటు సైడ్ వెళ్ళాలి. ఇంకా పర్ఫెక్ట్గా సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఫాస్ట్గా మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోయి టైం ల్యాబ్స్ అయితే పెట్టేయాలి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంత మార్నింగ్. యాక్చువల్గా ఈ రూట్లో ఇక్కడే నన్ను పట్టుకునేది ఆ రోజు. జస్ట్ మిస్, తప్పిపోయినా అంటే దొరకకుండా పారిపోయినా నేను ఆ రోజు. వింటున్నారా పాప్స్? దీని మీద యూటర్న్లు ఉండవు, అదేందో నాకు అర్థం కాదు. యూటర్న్ కావాలంటే ఆ జల విహార్ వరకు వెళ్ళాలి. అది నిజంగా అసలు ఎగిరిపోయినా భయ్యా. అమ్మ దేవుడా, ఇక్కడేనా? వద్ద హెక్ బై బైక్ నిజంగా ఏంటో కొత్తగా బిహేవ్ చేస్తుంది. మొన్నటి వరకు ఇట్లా బట్టర్ స్మూత్, ఇన్ని రోజులు తీయకపోవటం వల్లనా లేకపోతే ఏంటో తెలియదు కానీ ఏదో కొత్తగా అయితే బిహేవ్ చేస్తుంది నిజంగా. గాయస్ సన్ రైజ్ని మిస్ అవుతున్నాం గాయస్. ఇదే ఆ స్పాట్, నేను చెప్తున్న స్పాట్. చూడండి ఎంతమంది ఉన్నారో. అంతమంది ఉంటే సిగ్గేస్తుంది కదా, నేను వస్తున్నా అని చెప్పి వాళ్ళకి జరిపేయాలి కదా. జరిపేయటం ఇన్ ద సెన్స్ కొంచెం వేరే లొకేషన్ చూసుకోవచ్చు కదా నేను వస్తున్నా అని చెప్పేసి. వేర్ ఇస్ దట్ ప్లేస్ మామూలు? ఎస్, ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం మనము. సన్ రైజ్ చూడండి ఎంత మంచిగా అవుతుందో ఇక్కడ నుంచి. వావ్, ఇది కొత్తగా తయారు చేశారు ఈ ప్లేస్ని వచ్చేసి.
చూడండి ఎంత బాగుందో సన్ రైజ్ వచ్చేసి. వావ్, ఇట్స్ లైక్ లిటరలీ క్రేజీ, అంటే క్రేజీ కదా. ఇది నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. రీసెంట్ టైమ్స్లో చాలా అంటే చాలా నచ్చిన ప్లేస్ ఇది నాకు. షట్ మిస్ అయిపోయినా. ఆ సన్ రైజ్ అవుతున్నాయి, ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ బిల్డింగ్స్ లోపల నుంచి ఇట్లా లెగుస్తాడు, ఏదో బొమ్మలు వేసినట్టే లెగుస్తాడు. వి మిస్డ్ ఇట్ బాయ్స్, వి మిస్డ్ ఇట్. ఈ స్పాట్ నిజంగా బాగుంది. నిజంగా ఎప్పుడన్నా మైండ్కి పీస్ కావాలనుకుంటే నిజంగా రావచ్చు ఈ స్పాట్కి అయితే. రే బుడ్డోడా 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 బుడ్డోడా, ఎవడ్రాడు? వావ్, చూడండి, ఐ డిస్టర్బ్ దెమ్. ఈ డాగీ భయపడుతుంది పాపం. ఐ వాంట్ టు డూ సంథింగ్ మిస్టీరియస్. నన్ను తిట్టుకోకండి, ఇది నిజంగా ఫన్ కోసమే చేస్తున్నా నేను. ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి, అన్నీ వెళ్ళిపోయినాయి. వావ్, మొత్తం ఎటు చూసినా పీజియన్సే కనిపిస్తున్నాయి అసలు ఇక్కడ. నేను ఉన్నాను, ఒక్కటి రావట్లేదు పాపం. అది చూడండి మొత్తం పైనకి కూర్చున్నాయి. ఇప్పుడు డే రేస్ ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని నేను ఏం చేస్తా తెలుసా, తీసుకెళ్ళి వండేస్తా. జోక్ చేస్తున్నా నేను. అమ్మా, సో 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 ఎంత బాగుంది ఇంత పొద్దున చూడండి. షేడ్స్ ఆఫ్ హైదరాబాద్, మార్నింగ్ షేడ్స్ ఆఫ్ హైదరాబాద్ అనొచ్చు, ఏదైనా అనండి. ప్రసాద్ ఐమాక్స్ అక్కడ ఉంది. సో లెఫ్ట్ సైడ్ మన ట్యాంక్ మ్యాన్, అండ్ రైట్ సైడ్ చూడండి ద హైయెస్టా, బిగ్గెస్టా, టాలెస్టా, ఎలా చెప్పొచ్చు, సరే ఏదో ఒకటిలే, మనకు అదంతే ఎందుకు. చూడండి అంబేద్కర్ స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో, లిటరల్గా అంతున్నాడు, ఇంత పెడుతున్నాడు. యా లైక్ దిస్. రైట్ సైడ్ చూడండి మిలమిలా మెరిసిపోతుంది సెక్రటేరియట్ వచ్చేసి. వావ్, ఇంత మార్నింగ్ చూడండి, ఎలివేట్ అవుతుంది ఇంకా దాని కలర్. ఇక్కడ అమర వీరుల దీపమో ఏదో అంటారు. ఇవన్నీ మన హైదరాబాదీస్కి తెలిసే ఉంటుంది, ఇవన్నీ కామన్ ప్లేసెస్ వాళ్ళకి. బట్ ఏమంటారు,
మన హైదరాబాదీస్ కాకుండా బయట నుంచి ఎవరైతే ఉన్నారో దే డోంట్ నో. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇది వచ్చేసి మన సెక్రటేరియట్, కేసీఆర్ గారు కట్టింది. ఈ కొత్తగా కట్టారు ఇది, అది అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. లైక్ ఇది ఏదో పెద్ద ప్యాలెస్, ఏదో పాతకాలం RRR సినిమాలో ఉంటుంది చూసారా, పెద్ద ప్యాలెస్ అని చెప్పేసి. సేమ్ అంతే ఉంది ప్యాలెస్ అయితే. చూసిన ప్రతిసారి నాకు ఇది ఏదో సెక్రటేరియట్ లాగా అనిపించదు. వెయిట్, మన బైక్ని ఒక షాట్ తీద్దాం ఇట్లా. చూడండి, ఇట్స్ లైక్ క్రేజీ కదా. ఒక ఫోటో తీసుకుందాం. ఎంత బాగుంది చూడండి మన బండి. ఇక్కడ ఎంత, దానికన్నా మన బండే బాగుంది ఇంకా చెప్పాలంటే. సేమ్ ఇలాంటిదే విజయవాడలో ఇంకా పెద్దది కట్టారని చెప్పి విన్నాను నేను. ఓ కెఫే నిలోఫర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనము. నాకు ఆకలేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దగ్గరలో బ్రేక్ఫాస్ట్ ఏది బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఒకళ్ళని అడిగితే ఇక్కడ కెఫే నిలోఫర్ ఉందన్నారు. యా అవును, ఇక్కడ కెఫే నిలోఫర్ అని ఒకటి ఉంది అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది నాకు. సో అట్ లాస్ట్ మన కెఫే నిలోఫర్కి కూడా వచ్చేసాము. ఇక్కడ పార్క్ చేసుకుందాము. వరస్ట్ కాంబినేషన్ అంటే వరస్ట్ కాంబినేషన్. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ తీసుకొని ఇక్కడ డైట్ కోక్ తీసుకున్నాను చూడండి. సో ఇదని మా ఫ్రెండ్, తోటి యూట్యూబర్ నాతో. హాయ్ ఒకసారి. నాని నిఖిల్ కన్నా అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్. సో చూసారుగా నిలోఫర్లో నేను ఏం చేశానో. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎవరైతే చూసారో నేను అతన్ని యూట్యూబ్ వల్ల పరిచయం అయ్యాను. ఇప్పుడు కాదు, లైక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలలో హీస్ ఫ్రమ్ IRE కాలేజ్ అంట. నాకు ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. సో అతనికి కూడా 5 to 6K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో హీస్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈజ్ నాని నిఖిల్ కన్నా. సో యాక్చువల్గా నన్ను ఎక్కడో చూశాను అని చెప్పేసి ఒకసారి టెక్స్ట్ చేస్తే ఐ రిప్లై టు హిమ్. సో అలా కొంచెం చార్ట్స్ అండ్ టెక్స్ట్తో ఇట్లా బాండ్ ఉంది. సో అందుకని చెప్పేసి ఈరోజు ఇక్కడ నిలోఫర్కి వచ్చాను కదా. సో అతను కొన్ని రీల్స్ చేశాడు. ఎలా ఇన్ ద సెన్స్ 100 days ఛాలెంజ్ ఇన్ నిలోఫర్ కెఫే అని చెప్పేసి. సో నేను అది గుర్తొచ్చి నిలోఫర్ దగ్గర ఉన్నాం కదా అని చెప్పేసి ఒకసారి పింగ్ చేస్తే చలో బ్రో నేను కూడా వస్తానని చెప్పేసి వచ్చాడు. సో దట్స్ ద రీజన్ ఇప్పుడు నేను కలవటము అంతే. అండ్ మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అని చెప్పి నేను ఫ్రూట్ సలాడ్ తిన్నా. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఏం తినాలో అర్థం కాక ఫ్రూట్ సలాడ్ కనిపించింది. నాకు ఫ్రూట్స్ అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఫ్రూట్ సలాడ్ తినేసి యాక్చువల్గా కోక్ తాగాను. అది వేరే లెవెల్ కాంబినేషన్ అయ్యా. ఫ్రూట్ సలాడ్ ప్లస్ కోక్ కామెడీ అసలు. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది క్లోజ్ అయితే చేసేస్తున్నాను నేను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ వచ్చేసి మోటో వ్లాగింగ్కి సంబంధించినది మెయిన్గా. అండ్ నాట్ ఓన్లీ మోటో వ్లాగింగ్, ఏమంటారు లైఫ్ స్టైల్స్, మోటో వ్లాగింగ్, అడ్వెంచర్స్ అన్నీ జరుగుతాయి మన ఛానల్లో. సో మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఎతుకుతున్నట్టయితే మీరు మంచి పర్ఫెక్ట్ ఛానల్కే వచ్చారు. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చూసినందుకు. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.